వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. ఆరోగ్యం ఆలోచనలు చదువుతున్నాం కదా. అది అంతర్ముఖం నుంచి చదవండి చిన్న బాబు. ఆ, ఆ. మంచి ఆరోగ్యం కావాలంటే మనకేం కావాలి? మంచి ఆలోచనలు కావాలి. శరీరంలోని మలినాలను తొలగించుకోవడానికి షట్కర్మ క్రియలు చేసుకోవాలి. ఆహారము శరీరానికి వెళ్తుంది. వ్యాయామము శరీరానికి శక్తినిస్తుంది. ప్రాణాయామాలు ప్రాణశక్తి పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి. జపము, పూజ మనస్సుకి సాంత్వన చేకూరుస్తాయి. ధ్యానము ఆత్మశుద్ధికి ఉపకరిస్తుంది. ఇవన్నీ కలిసినప్పుడే శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, భావనాత్మక ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యము కలగడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కలిసినప్పుడే పరిపూర్ణ వ్యక్తిత్వం సిద్ధిస్తుంది. చెప్తారండి? అదేనండి, మనకి మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అని చెప్తున్నాడు ఆదరు మైత్రేయ గారు. ఏంటంటే మంచిగా ఆలోచించాలి అంటున్నారు. ఈ మంచి ఆలోచించి మన శరీరంలో ఉన్నాయన్ని బయటకి మలినాల ద్వారా వెళ్ళిపోవాలి అని అంటే మంచి ఆహారం తీసుకోవాలి. దేనికి? శరీరానికి. తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం మనకు తెలిసిందే. ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకి ఎనర్జీ ఇస్తుంది, శక్తినిస్తుంది అంటున్నాడు. అదే ప్రాణశక్తిని ఎట్లా ఉపయోగిస్తాం? ప్రాణాయామాలు ఇట్లా చేసి జపము, పూజ, ఇట్లా ఇవన్నీ చేయటం వల్ల ధ్యానము ఆత్మకి ఫుడ్ అన్నమాట. అట్లా అట్లా ఆత్మకి ఫుడ్ ధ్యానం చేయటం వల్ల ఇవన్నీ కలిసినప్పుడే మనం మంచిగా ఉండి మంచి ఆలోచన, మంచి మనం ఇన్నరు ఆత్మ గాని అన్ని బాగుంటది. చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి చెప్తున్నాడు. నేటి కాలపు భక్తి పూజలు కేవలం దేవుడితో నాకు అది కావాలి ఇది కావాలి అనే కోరికల రూపంలో ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలే, అది ఇవ్వలేదు అని దేవుడిపై ఆరోపణలు నిందలుగా ఉంటున్నాయి. కోరికలు తీరినప్పుడు మొక్కుబడులు చెల్లించడము, తీరిక లేక తీరిక లేకపోతే ఏదో ఇవ్వలేదని తీరకపోతే అండి. దేవుణ్ణి తీరకపోతే. నిందించడం. ఆ మొక్కుబడులు చెల్లించడం, తీరకపోతే ఏదో ఇవ్వలేదని దేవుణ్ణి నిందించడం నేటి కాలంలో పరిపాటి అయిపోయింది. అంటే దేవుడి పట్ల అర్పణాభావము, కృతజ్ఞత లేకుండా ఉంటున్నారు. తన భార్య పట్ల, భర్త పట్ల కృతజ్ఞత లేదు. ఇరుగు పొరుగు వారితో, సహోద్యోగులతో, యజమానులతో, ఇత ఇతరాలైన సేవలను అందించే వారి పట్ల కృతజ్ఞత అనేది మర్చిపోయారు. నమస్కారము పెట్టడంలోని విశిష్టతను మర్చిపోయారు. షేక్ హ్యాండ్ ఇస్తూ హాయ్ అని కలవడము ఒక పద్ధతిగా మారిపోయింది. నేటి కాలంలో మానవ సంబంధాలని ఒక వ్యాపార సరళిలోనే నడుస్తున్నాయి. సంతృప్తిని తెలుపుకోవడమే కృతజ్ఞత. అదే ఏం చెప్తున్నారంటే ఈ మధ్య మనం ఏం చేసినా మనం ఏమన్నా అనుకుంటాము, దేవుడు నాకు ఇది కావాలి అది కావాలని అనుకుంటాము, కానీ మొక్కుబడులు మర్చిపోతాము. ఒకసారి ఆ మొక్కుబడులు తీర్చాలి కదా. అలా పని అవ్వలేదు అనుకోండి, మనం ఇది కాలేదు కదా అని దేవుణ్ణి నిందించటము ఇలాంటివన్నీ చేస్తున్నాము. మనం అంతా మన దేవుడి కొరకు చేస్తున్నాము. ఈ సేవగా భావించి మనం అంతా చేస్తూ కృతజ్ఞతతో ఆయనతో ప్రతిదానికి థ్యాంక్ యూ. ఏం చేసినందుకు దేవుడు ఇస్తేనే కదా మనం ఇప్పుడు ఇక్కడ ఉండి భూమి మీద ఉండి తినగలుగుతున్నాము. మనం అందరం కలిసి జూమ్ లాగా ఇన్ని ఫెసిలిటీస్ మనకి ఇచ్చారు కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ప్రతిదానికి కృతజ్ఞత భావంతో ఉండండి. ఈ మధ్య భర్త మీద, భర్త భార్య మీద, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతో జాబులు చేసే దగ్గర, బిజినెస్ లో ఎవరితో ఏం లేదు. మా కృతజ్ఞత భావంతో లేకుండా పోతున్నారు. సరదాగా స్టైల్ గా మన ఆంగ్లం, ఇంగ్లాండ్ ఇది ఇలాగా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఆ షేక్ హ్యాండ్ ఇస్తాం వల్ల వాళ్ళ భావం కూడా తేడా వస్తదండి. ఇప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇచ్చామనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి హ్మ్, వాళ్ళు కనుక పాజిటివ్ గా ఆలోచించారనుకోండి, మనకి ఆ పాజిటివ్ వస్తదనమాట. వాళ్ళు ఏదో ఉన్నారనుకోండి, షేక్ హ్యాండ్ ఇవ్వటం వల్ల వాళ్ళది మనది బాడీ చేయి కలవటం వల్ల వాళ్ళు నెగెటివ్ భావంలో ఉన్నా, వాళ్ళు ఏమైనా ఇబ్బందులున్నా, ఏదున్నా అది మనకొచ్చేస్తది. మన భావం గూడా చేంజ్ అవుతది అన్నట్టుగా చెప్తున్నాడు.
అందుకని మనం ఏంటంటే ఇయన్నీ మర్చిపోయి కొత్తగా భావంతో లేకుండా ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఉంటున్నారు. అయన్నీ చేయకుండా ఏమన్నా ఉంటే ఎవరన్నా షేక్ హ్యాండ్ ఇచ్చే బదులు 2 చేతులెత్తి నమస్కారం చేయమంటున్నారు ఒకటి. ఒకటేమో అందరితో ఏ పని చేసినా మీకిష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా కృతజ్ఞతా భావంతో ఉండండి. అప్పుడు అట్లా ఉండటం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటది. దాన్ని బట్టి మనసు ఆలోసిస్తాము చాలా అని చెప్తున్నారు. మాస్టర్స్ ఇంకెవరన్నా ఏమన్నా యాడ్ చేస్తారా? అంటే మనము ఇంతకుముందు అదే కదండి మనము కో కోరికల కోసమే కదండి మనం ఆ దేవుడికి ఒక నమ్మకంతో చేసాం కాబట్టి కోరికలు తీరుతాయి కాబట్టి ఆ గుడికి పోతే అక్కడ తీరింది అని చెప్పుకుంటుంటాం కదండి. పలానా దగ్గర బాగయింది మీరు కూడా వెళ్ళండి అని అట్లా. యాహ్! ఇప్పుడు అండి. మనం అది ధ్యానం గురించి కోరిక ఎట్లా కోరిక తీరి మనం మొక్కుబడులు చెల్లించుకున్నా కానీ కృతజ్ఞ భావంతో ఉండి వస్తే పర్లా. ఆ కోరిక తీరకపోయినా కానీ కృతజ్ఞత భావంతో ఉండండి. ఏది జరిగినా మన మంచి కోసమే అని చెప్తున్నారనమాట. అవును. అప్పుడేంటంటే అవునవును. ఆలోచన భావం కూడా చేంజ్ అవుతది కదండీ మనకి. హ్మ్. మనం అనుకుంటాము దేవుడు మేము అనుకున్నాము. మాకు జరగలేదు. నాకు ఇది అవ్వలేదు. నేను ఇంత ఇదిగా ఉన్నాను. అంటే నువ్వు పూజ చేసేటప్పుడు ఎంత నిష్టగా, ఎంత శ్రద్ధగా, ఎంత భక్తి భావంతో చేస్తున్నావు. ధ్యానం చేసినా ఎంత భక్తి భావంతో చేస్తున్నావు. అది నీకు రావాలని ఉందనుకోండి. అది నీకు ఆటోమేటిక్‌గా అది వచ్చిందనుకోండి. మీకు ఆ మొక్కుబడి తీర్చుకుంటారు. అదే మొక్కుబడి మీరు అనుకున్న పని జరగకపోయినా, మొక్కుబడి లేకపోయినా కృతజ్ఞత భావంతో ఉండండి అని మళ్ళా ఇంకొకటి అది మనకొక నమ్మకము అనేది ఉంటే మనకు భగవంతుడు అది మంచిదైతే మనకొస్తది అనే నమ్మకం ఉన్నప్పుడు మనకి ఇంకా కృతజ్ఞతతోనే ఉంటాం గదండీ! అట్లా. నమ్మకం అది అనేది మనకు ఉంటదండి. అది పాజిటివ్‌గా ఆలోచించుకొని అనుకుంటామండి. కానీ ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఎక్కడో ఒక చోట అది మనకి ఇవ్వబడింది. ఇప్పుడు ఇద్దరు ముగ్గురం ఆడుకుంటామండి గేము, పోటీల్లో ఏదో ఒకటి. ఎవరో ఒకళ్ళు గెలవాల్సిందే కదా! ఓహ్! ఒకళ్ళు గెలుస్తారు. అందరం గెలవలేం కదా! అవును. అవును. అలాంటప్పుడు ఇప్పుడు ఆ ముగ్గురు అనుకుంటారు కదండీ! ఎగ్జాంపుల్ చెప్తున్నా. ముగ్గురే ఉన్నారు టీమ్‌లో. ముగ్గురు అనుకుంటారు. ఈ ఈ టీమ్ ఫస్టొస్తే బావుంటదంటారు. కానీ ముగ్గురికి అవకాశం ఉండదు కదా! కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. అవును. ఎవరికి అవును. ఏది ఇవ్వాలో అవును. అవును. భగవంతుడికి తెలుసనమాట. అలాంటప్పుడైనా సరే కృతజ్ఞ భావంతో ఉండండి. ఏది జరిగినా కృతజ్ఞ భావంతో మంచిది నీకు మంచి జరిగిందనే మంచి ఆలోచనతో ఉంటే మీ ఆరోగ్యం బావుంటది అని చెప్పేసి చెప్తున్నా. అవును. అవును. కొంచెం కిందికొస్తారండి? అది అక్కడి నుంచేనా అండి? విశిష్టతను మర్చిపోయారు అని అక్కడి నుంచేనా? ఇంకా కొంచెం అవునండి. అన్నీ సక్రమంగా ఉండాలి అంటే సంపూర్ణ ఆరోగ్యం. ఇది కొంచెం చదివినాక ఇంకా మీకు ఓహ్! పైకి ఇది కావాలి. చదవాలి. అన్నీ సక్రమంగా అదే ఈ ఉండాలి. విశిష్టతను మర్చిపోయాము. ఓకే. 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 కరెక్ట్ అండి. అయిందండి. అన్నీ అందుకనే నేను సక్రమంగా ఆ! అవును. అవును. కరెక్ట్. అన్నీ సక్రమంగా ఉండాలంటే పైకెళ్తే మీరు సంపూర్ణ కొంచెం ఆరోగ్యము పేజ్ కొంచెమే ఉంది అర్థం కాదని కనిపెట్టాలండి. అవును. అన్నీ సక్రమంగా ఉండాలంటే సంపూర్ణ ఆరోగ్యము, ఆనందము, ప్రశాంతత కావాలంటే పూజలు చేయాలి. వ్యాయామం ఉండాలి. ప్రాణాయామము, ధ్యానము ఇవన్నీ ఉండాలి. అంతే కదండీ! నమస్కారం విశిష్టత. మంచిగా మనం నమస్కారం ఉండాలి, బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనంటే, మంచి ఆనందం అన్నీ ఉండాలి అనంటే, మనం ప్రశాంతత ఇయన్నంటే పూజలు కూడా చెయ్యాలి. పూజలు చెయ్యొద్దని ఏం చెప్పట్లేదు. పూజలు కూడా చెయ్యాలి, ఎక్సర్‌సైజులు చెయ్యాలి, ప్రాణాయామం చెయ్యాలి, ధ్యానము ఇయన్నీ చెయ్యండి బావుంటది అని చెప్తున్నారు. అదే. నమస్కారం విశిష్టత. నమస్కారం పెడుతున్నప్పుడు మన 2 చేతులు కలుస్తాయి. ఎడమ, కుడి శరీర భాగాల్లో పంచమహాభూతాలు గాలి, నీరు, ఆకాశము, అగ్ని, భూమి సరిగ్గా ఉంటాయి. ఎడమవైపు మెదడు కుడివైపు శరీర భాగాల్లోనూ, కుడివైపు మెదడు ఎడమవైపున ఉన్న శరీర భాగాల్లోనూ సంబంధం కలిగి ఉంటాయి. చేతులు 2 కలిసి నమస్కారం చేస్తున్నప్పుడు మనలోని కుడి, ఎడమ మెదడు భాగాలు చైతన్యవంతమై శారీరకంగా, మానసికంగా ఉత్తేజితులమవుతాము. కుడి, ఎడమ మెదడు భాగాలు ఐక్యమవుతాయి. మెదడులో రసాయనిక క్రియలు సమన్వయమవుతాయి. విద్యుత్ చర్యలు సమన్వయమవుతాయి. శరీరంలోని ఎడమ భాగాన్ని మనసుగాను, కుడి భాగాన్ని శరీరంగాను మనం తెలుసుకోవాలి.
నమస్కారం వల్ల శరీరము మనసుల సముదాయంలో సఖ్యత హార్మోని కుదురుపడుతుంది. నమస్కారం యొక్క విశిష్టత అది. అదేనండి. మనము ఎట్లా నమస్కరిస్తే ఏం జరుగుతుంది అనేది చెప్తున్నాడు. దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాడు. మనం 2 చేతులు కలిపి నమస్కారం పెట్టడం వల్ల ఈ కుడివైపు, ఎడమవైపు ఉన్న భాగాలు గాలి, నీరు అన్నీ ఏకమయ్యి భూమి, ఆకాశం, అగ్ని అన్నీ బాగుంటాయని చెప్తున్నాడు. ఇంకొకటి ఎడమ వైపు ఉన్నప్పుడు మనం కుడివైపు చెయ్యాలి అంటే ఎడమ వైపు వైపు ఉన్న భాగాలు పనిచేస్తది. కుడి చేత్తో చేసేటప్పుడు. అదే మనం ఎడమ వైపు చేయాలంటే కుడివైపు మెదడు పనిచేస్తది. ఇయన్నీ సంబంధం కలిగి ఉంటది. అందుకని 2 చేతులు కలిపి నమస్కారం చేస్తూ ఉంటే 2 మెదడులు బాగా పనిచేసి బాగా మనము ఉత్తేజకంగా, ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి కూడా చెప్తున్నాడు. ఇయన్నీ భాగాలు ఐక్యమవటం, ఒకటి కలవడం వల్ల కూడా మన ఉన్న రసాయనిక క్రియలన్నీ కూడా బాగా సమానంగా అవుతాయి అని కూడా చెప్తున్నాడు. ఇంకొకటేంటంటే శరీరంలో ఎడమ భాగాన్ని మనసుగాను మనసుగా ట్రీట్ చేస్తున్నాడు. కుడి భాగాన్ని శరీరంగా తీసుకోవాలి అని కూడా చెప్తున్నాడనమాట. అందుకని నమస్కారానికి మన పాతోళ్ళు కూడా ఎందుకు పెద్దోళ్ళు గాని మనకి పూర్వకాలంలో ఎక్కువ నమస్కారమే పెడతారు. ఎవరన్నా వచ్చినా గాని, కొత్తగా ఆహ్, కలిసినా కానీ నమస్కారమే పెడతారు. గుడికెళ్ళినా గూడా నమస్కారం పెడతాం. మనం దండం పెట్టుకుంటున్నాము అనంటే ఇది ప్రాముఖ్యత. దీనివల్ల ఇట్లా బాగా హార్మోనిన్స్ కూడా మంచిగా ఉంటది. దీని యొక్క విశిష్ట ఇట్లా 2 చేతులు పెట్టి నమస్కారం చేయాలి అని జెప్పి చెప్తుంది. జనాభా గారు చదువుతారా? ఆహ్, అయ్యో! నేను మ్యూట్‌లో ఉన్నట్టున్నా. ఓకే. చదువుతున్నా మ్యూట్‌లోకెళ్ళినట్టున్నారు. గానీ మీకు ఆ! చిన్నతనంలో మన తల్లిదండ్రులు, పెద్దలు, సమాజం ఏ విషయంలోనైనా మన ముఖం పైన వేలెత్తి చూపిస్తూ నిందించడము, గదమాయించడం వలన వారు చూపిన నిరసనలు, విముఖతలు మనలో బాగా నాటుకొని పోయి ఉంటాయి. దానివల్ల భావోద్వేగాలన్నీ మనసులో దాక్కొని వ్యధకు గురిచేస్తాయి. లోపల దాక్కున్న ఆ బాధలను, వ్యధలను తీసివేయడానికి మనం అద్దం ముందు నిల్చొని ప్రతిబింబాన్ని చూస్తూ నీతో నీవు మాట్లాడుకున్నట్లు పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉంటే పాత విషయాలు బయటపడి కొత్త విషయాలు మన మస్తిష్కంలోకి ప్రవేశిస్తాయి. మనకి చిన్నప్పుడు తల్లిదండ్రులు గాని, మన పెద్దోళ్ళు గాని అలా తప్పు చేస్తే తిడతారు కదండీ! అదే ఇట్లా కాదు, అట్లా కాదు అని అందరి ముందు ఇట్లా తిడితే అయ్యే మన మెదడులో నాటుకొని పోయి ఉంటాయి. అవి ఏంటి అంటే అట్లనే దాక్కొని ఉండేసరికి ఆరోగ్యం కూడా పాడైపోయి అయ్యే భావోద్వేగాలన్నీ బయటకొస్తూ ఉంటది ప్రవర్తనలో అదంతా. అందుకని మీరు ఏంటి అంటే అయన్నీ బయటకి తీసేసేయాలి అంటే అద్దం ముందు నుంచొని మీతో మీరు మాట్లాడుకొని పాజిటివ్ అఫర్మేషన్స్ కానీ ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటే అవన్నీ పోతాయి. పాత విషయాలన్నీ బయటపడిపోయి మీరు కొత్త విషయాల్లోకి ఇంకా ఏం చెయ్యాలి? అంటే కొంతమంది ధ్యానం చేస్తున్నా అండి నాకింకా ఆలోచనలు ఆలోచనలు వస్తున్నాయి, థాట్స్ వస్తున్నాయి అని అంటారు కదండీ! అది కూడా ఇది కొంచెం ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇలాంటప్పుడు మనం బావున్నాయిన దగ్గర నుంచి ఇన్నాళ్ళు లేదు కదండీ! దానివల్ల కూడా ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటది మన మైండ్‌లోకనమాట. అది స్లోగా మనకి అలవాటు పడి చేస్తూ ఉండగా మండల దీక్షలా గాని, ఇట్లా ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి ఇట్లా చేస్తూ ఉంటే ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి కదా! అట్లానే ఇలాంటివి కూడా మన మైండ్‌లో నుంచి వెళ్ళిపోతాయని ఆథర్ చెప్తున్నాడు మైత్రేయి గారు. మాస్టర్స్ ఇంకెవరన్నా ఏమన్నా ఇప్పుడు షేర్ మనం చేసుకుంటారా? ఇప్పుడు మనం ఏమనుకోవాలండి? మనకు అప్పుడు పెద్దవాళ్ళు తిట్టినయి మన లోపల బాగా నాటుకుపోతాయి గదా! అప్పుడు దానివల్ల మనకు తెలీదు కదండీ! భావోద్వే అప్పుడు వాళ్ళు అంటారు. అన్నప్పుడు ఇప్పుడు తప్పు చేస్తామండి. తప్పు చేసినప్పుడు వీళ్ళ ముందు అన్నారు, ఆళ్ళ ముందు అనున్నారు. వీళ్ళు ఇంతే అంటారు. అంటే మనకిష్టం లేని వాళ్ళు మన మంచి కోసం చెప్పినా ఒక విధంగా మనం అర్థం చేసుకోలేము ఆ టైంలో. ఇప్పుడు ధ్యానంలోకొచ్చాము అవును. కాబట్టి మనం అంతకుముందు తల్లిదండ్రులు ఏం చేసినా క్షమించే గుణం వాళ్ళు మనకి నేర్పించకపోయినా అలాంటి థింక్ చేయకపోయినా ఇప్పుడిప్పుడు మనకి అన్ని ఫెసిలిటీస్ అన్నీ చాలా వస్తున్నాయండి. అప్పుడున్నప్పుడు అప్పుడు దానికి అవును. తగ్గట్టు ఉండాలి కదా మనము.
ఉన్నాము. కానీ ఈయన ఏం చెప్తున్నాడు అంటే, వాళ్ళ అన్న సమాజంలో కానీ, లేపోతే స్కూల్స్‌లో కానీ ఏమన్నా మీరు అవే పెట్టుకొని మనసులో పెద్దయినా గానీ, వీళ్ళిట్లా అన్నారు, వాళ్ళట్లా అన్నారని పట్టుకోకుండా, మీరు అద్దం ముందు నుంచొని, మీ లోపలున్న మాటలన్నీ నెగెటివ్ థాట్స్ కానీ, లేపోతే ఏయైతే ఉన్నదో మీకిష్టం లేనియి, ఇప్పుడు ఒక మనిషి అంటే ఇష్టం ఉండరు కదండీ ఒక్కొక్కళ్ళకి. ఆ అవును. టైంలో. అలాంటివి ఉన్నా కానీ ఏదో జరిగింది వీళ్ళు ఇట్లా మాట్లాడారు అని అంటారు. ఆ టైంలో మనం అర్థం చేసుకోలేం. ఇప్పుడు ధ్యానంలోకొచ్చాం కాబట్టి మనకు అర్థమవుతది. ఏమి మనము చేస్తున్నాము, ఎట్లా వాళ్ళన్నా గాని పాజిటివ్‌గా మన మంచికే అన్నారు అనుకుంటారు. అలాంటియన్నీ ఏం లేకుండా చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు. అద్దం ముందు ఇప్పుడు నుంచోండి. ఇప్పుడు చెప్పండి. నాకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు అద్దం ముందు మనం నిలబడి ఇప్పుడు వాళ్ళ పట్ల మనకు ఉన్నదాన్ని మనం వ్యక్తం చేయాలా అద్దంలో చూసుకొని? ఇప్పుడు మనం ఒక మనిషి మీద కొంచెం పగ, ద్వేషం వీళ్ళు నన్ను చిన్నప్పుడు వీళ్ళన్నారు. లేకపోతే వీళ్ళెప్పుడు నేను ఏం చేసినా వాళ్ళకి మనకి ఆహ్, మాట కుదరట్లేదని అంటారు కదండీ! అవును. ఆపోజిట్ వే ఉంటారు కదండీ! ఫ్యామిలీలో కానీ బ్రదర్, సిస్టరు, వైఫ్ అండ్ హస్బెండు, మదరు, ఫాదరు లేకపోతే మదరు, సన్ అని లేకపోతే మదరు, డాటర్ అని ఇలా ఎవరన్నా ఏదున్నా గాని అద్దం ముందు నుంచొని వాళ్ళ మన మన బింబాన్ని దాని అద్దంలో చూసుకుంటూ మాట్లాడుకొని ఓకే. పాజిటివ్‌గా మనం వాళ్ళ గురించి అనుకోని ఓకే. అయన్నీ తీసేసేయండి అని చెప్తున్నాడు. ఆ ఓకే. మనసులో ఉన్న నెగెటివ్ భావాలు ఏయున్నా కానీ అప్పటివి అవన్నీ గాకుండా అవును. అవ్ అప్పటియి గాకుండా ఇప్పుడు గూడా ఎవ్రీ డేవి గూడా కొన్ని ఉంటనే ఉంటాయి గదండీ! అవి ఎప్పటికప్పుడు తీసేసుకోవాలన్నట్టు మనం. ఆ! ఎప్పటికప్పుడు చెప్పుకుంటే అదే భావనలో ఉంచుకొని హ్మ్. మనసులో దాచిపెట్టుకోవడం వల్ల ఆరోగ్యం పాడైపోద్ది కదండీ! అవునవును. ఆ! అవునవును. అది ఎప్పుడు మీరు కరెక్ట్. క్లియర్ చేసుకుంటూ ఉంటే అవన్నీ ఏం లేకుండా ఉంటది అని చెప్పి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు తిను. అవునవును. మొన్నొకటి చెప్పారు కదండీ! మనము అద్దం ముందు నుంచొని మన ప్రతిబింబం ముందు ఆకాశం వైపు చూసుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ అని అన్నారు మొన్నొకటి. ఇది ఇంకొకటిగా అవును. చెప్తున్నారు. అవునవును. నేను క్షేమంగా ఉన్నాను. నేను ప్రశాంతంగా ఉన్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నేను బాగున్నాను. నా జీవితంలో ప్రతి క్షణం సరిగ్గానే ఉన్నది. ప్రతి విషయంలోనూ నా పనిని నేను సంపూర్ణంగా నిర్వర్తించడానికే ఈ భూమి మీదకు వచ్చాను. నేను పూర్తి భద్రతలోనే ఉన్నాను. నేను అందరిని ప్రేమిస్తాను. అందరితో ప్రేమించబడుతున్నాను. అందరి పట్ల కరుణతో, దయతో మెలుగుతున్నట్లు మనసును, భావాలను ఆనందంగా ఉంచుకోగలుగుతున్నాను. కొత్తగా వచ్చిన ప్రతి క్షణాన్ని నేను సంపూర్ణంగా అంగీకరిస్తాను, ఆనందిస్తాను. ప్రతి మార్పును స్వీకరిస్తాను. అనవసరమైన విషయంలో ఆసక్తి చూపను. గతాన్ని వదిలేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాను. నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను. జరిగినవన్నీ నా మంచికే జరుగుతున్నాయి. శరీరానికి, మనస్సుకి అనవసరమైనవన్నీ నా నుంచి బయటకు వెళ్తున్నాయి. ఈ వదిలేసే వాటినన్నిటిని ప్రేమతో వదిలేస్తున్నాను. నన్ను నేను హృదయపూర్వకంగా క్షమించుకుంటున్నాను. నా జీవితాన్ని నేను ఆనందంగా అనుభవిస్తున్నాను. ఇది ఇంతవరకు ఆపండి. తర్వాత కిందకెళ్దాము. హ్మ్. ఆ! ఇది అదే చూసారా? అండి. మీరు ఆ! అడిగారు కదా! ఇందాక అదే ఏమనుకోవాలి అని మనమే అవును. మనం మంచిగా ఉన్నాము, బాగున్నాము, చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంది. నాకట్లా ఎళ్ళిపోతుంది. దేని వరకొచ్చాను ఈ భూమి మీద ఆ పనులు పూర్తి చేసుకుంటున్నాను. అందరిని ప్రేమాభావం, కరుణ, దయతో ఉంటున్నాను. ఏమన్నా తప్పులున్నా సరిదిద్దుకుంటున్నాను. నాలో నేను చేంజ్ చూడాలనుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ పాతయేమన్నా ఉన్నాయనుకోండి, ఆ మైండ్‌లో నుంచి తీసేయమంటున్నాడు. తీసేస్తేనే లేదా ఆలోచించుకోవటం వల్ల కొంతమందికి ఆరోగ్యం ఊటవొళ్ళు కూడా వచ్చేది అదేనండి. మానసికంగా ఆలోచించి హెల్త్ పాడు చేసుకునేది ఎప్పుడో జరిగిన దాన్ని ప్రతి క్షణం అదే ఆలోచిస్తూ ఉంటారు. ఏమన్నా సందర్భం వచ్చిందనుకోండి, ఓహ్! ఇది జరిగింది గదా! అప్పుడయింది. అప్పుడు అవ్వకుండా ఉంటే ఇప్పటిదాకా రాదు అని కూడా వాడుతూ ఉంటారు మనోళ్ళు వాడుకలో ఇలాంటియన్నీ. అందుకని ఇలాంటియన్నీ ఏమి ఉన్నా గానీ, మొత్తం బయటకంతా రిలీఫ్ వచ్చేసి, ఆ వదిలేటప్పుడు గూడా చాలా హ్యాపీగా నేను అవన్నీ వదిలేస్తున్నానని అనుకోవాలి. అప్పుడు మన లోపల హృదయం అంత సంతోషంగా ఉంటది అని చెప్పి కూడా చెప్తున్నాడు. అప్పుడు మన జీవితం కూడా బాగుంటది. ఆనందంగా ఉంటాము అని చెప్పి కూడా చెప్తున్నాడు.
అవును. మొన్న తను పంపించింది కదండి ఈఎఫ్టి ఒకటి వీడియో. అందులో కూడా ఆ, ఇలాగే ఉంది కదండి. మన ఆ పాజిటివ్ గా వాటిని వదిలేయడము అనేది సీతాకోక చిలుక రూపంలో. గారు పంపించారా అండి? నాకు గుర్తులేదు, నేనైతే చూడలేదండి. ఈ గ్రూప్ లోనే పెట్టిండ్రు. ఆ, అదే అదే సరే అదే సరే హరిత చూడు. గారి ఈ మధ్య తను అంటే సరోజిని గుల్లపల్లి ఏమో తను చేసే కార్యక్రమాలది అది పెడతానని అన్నారు. అది విన్నాను కానీ తను పెట్టింది. బట్ మరి లేదా మనీ ఏమన్నా షేర్ చేసిందో నాకు అంత చూడలేదండి నేను లాస్ట్ వీక్. ఆహా, తనే షేర్ చేసింది. ఈ గ్రూప్ ఇంకొక గ్రూప్ అండి. మన ఈ రెండు గ్రూపులు ఉన్నాయి కదా ఇవి. స్పిరిచువల్ రెండు మూడు ఒక ఉన్నాయి. గ్రూప్ ఉంది, ఇది ఉంది, అవును. మూడు ఉన్నట్టున్నాయండి. ఆ, యా అండి. ఆ, రుక్మిణి ఆనంద్ కూడా ఉంది కదా, కాంతి దర్శనం అని పెట్టారు ఓకే. ఇప్పుడు. ఉమ్, ఓకే. మనం మొన్న డిస్క్లోజర్స్ పెట్టుకున్నాం కదండి లాస్ట్ ఫ్రైడే, మేబీ దాంట్లో కొంచెం వచ్చినట్టుంది అనిపిస్తుంది నాకు. లాస్ట్ ఫ్రైడే ఉమ్. డిస్క్లోజర్స్ సత్య సాయిబాబాది. అవును, అన్నిట్లలో ఏదో కొంచెం వస్తూనే ఉన్నాయండి ఈ సబ్జెక్ట్ అనేది. ప్రతిదీ ప్రతిదీ ఉమ్, ఒక బుక్లో వస్తూనే ఉన్నాయి. అండి. ఆ, ఇంకా వెళ్ళాలి ఈ విశ్వము. ఇంకెవరన్నా షేర్ చేసుకుంటారా మాస్టర్స్, ఏమన్నా చెప్పడం కానీ మీ ఒపీనియన్స్ మీరు ఈ విశ్వం అని ఉందండి పైన, అదొక్కటి ఇక్కడ యాడ్ చేద్దాం. ఈ విశ్వం సురక్షితం. ఇక్కడ నుంచి ఈ చదవండి జనమత. ఈ విశ్వము సురక్షితము. నాలో సరికొత్త జీవితము చిగురించింది. నాలో ఇన్ని విషయాలు సమపాళ్లలో ఉన్నాయి. విశ్వ చైతన్యము నా వెనువెంటనే ఉన్నది. నాకు కావలసిన మార్పులను నిరసన లేకుండా నా మనసులో బీజం వేసుకుంటున్నాను. ప్రతి అనుభవాన్ని ప్రేమపూర్వకంగా అనుభవిస్తాను. నా ఎదుగుదల మాత్రమే కాక అందరి ఎదుగుదలలు కూడా నాకు సమ్మతమే. నన్ను అందరూ అన్ని విధాలా ప్రశంసిస్తున్నారు. నాలో ఎన్నో ఆలోచనలు ఉత్పన్నమవుతున్నా నేను బాగుపడే ఆలోచనలు మాత్రమే సమ్మతిస్తాను. నేను ఆనందంలో చూడగలను, వినగలను. నా ఆనందాన్ని, ఆకర్షణను స్వీకరిస్తాను. నన్ను దైవము ఎల్లప్పుడూ కాపాడుతుంది. నేను అందరినీ క్షమించగలను. ఇవన్నీ మనం మంచిగా అనుకొని పాజిటివ్ గా మనం చేంజ్ అన్ని నెగిటివ్ పాతకాలాన్ని ఏమన్నా సంఘటనలు నిన్న మొన్న జరిగినాయి ఏం లేదు, ఎప్పుడు ప్రజెంట్ ఇవి సిచ్యువేషన్ మీదే ఉండమంటున్నారు. ఆదరు పాతయన్నీ వదిలేయండి, మా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించొద్దని ఒకటి అంటున్నారు. ఇవన్నీ చేయటం వల్ల ధ్యానము, జపము, పూజ ఇవన్నీ చేయటం వల్ల శరీరానికి, ఆత్మకి, ఒక్కొక్క బాడీకి, మనసుకి ఇవన్నీ ఆనందం ఇస్తది. అప్పుడు ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నాడు ఒకటి. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే మీ జీవితం అంతా ఇలా చేంజ్ వచ్చినాక అంతా బాగున్నదని పాజిటివ్ అఫర్మేషన్స్ అన్ని ఉంచి అందరిని క్షమించండి అని కూడా అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఈ మార్పులు అన్ని నా మనసులో జరిగిందనే భావనతో కూడా, వాళ్ళ జరగపోయినా కానీ భావనతో కూడా ఉండి ఇవన్నీ జరుగుతున్నాయి, నేను జరిగింది అని ముందే అనుకోని చేస్తున్నా కానీ మనం ఇంకా ముందు ముందు ఎదుగుతూ ఉంటాము. ఆ ఎదగటం వల్ల అన్ని ఆలోచనలు అన్ని చేంజ్ అయిపోతది మన మనసులో, మన హృదయం. అంటారు కదండి, హృదయం చెప్పిన మాట వినండి ఎక్కడో ఇది అని కొన్ని కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటారు కదా. అవునండి, అవును. ఉమ్. అప్పుడు చాలా ఆనందంగా ఉంటాము. లేదంటే మనం ప్రతిదానికి అవసరమైన దానికే మనం ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఇప్పుడు స్పిరిచువాలిటీలో ఉన్నాం కాబట్టి బుక్స్, సజ్జన సాంగత్యం లాంటిగా చూపిస్తాము. టీవీ సీరియల్స్, లేకపోతే సినిమాలు ఇట్లా వైపు అనవసరం లేని దాంట్లో ఆసక్తి కూడా చూపించము. అప్పుడు మన మనసు కూడా మంచిగా పెరిగి ఉత్సాహంగా ఉండి చాలా మంచి పనులు చేయటానికి కూడా ముందు వెళ్తూ ఉంటాము అని కూడా చెప్తున్నారనమాట. అప్పుడు మన దేవుడు కూడా నన్ను కాపాడుతున్నాడనే నమ్మకంతో ఉంటదన్నమాట. ఏది జరిగినా మన మంచికే అనేది ఆ భావనలో ఉండాలి. మంచి జరిగినా మంచిదే, చెడు జరిగినా ఏదైనా సరే భగవంతుడు నాకు సేవ, నేను ఈ భూమి మీదకి సేవ చేయడానికి భగవంతుడి కొరకు చేస్తున్నాను అనే భావనతో చేశామనుకోండి, ఇంక ఇయన్నీ ఏమీ ఉండదు. ఇప్పుడు
ఒక పని చేయాల్సొస్తది. ఇంట్లోనే అనుకోండి మనము. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ పని ఇష్టపూర్వకంగా చేశామనుకోండి కష్టం అనిపిచ్చదు. అదే మనం ఇష్టం లేకుండా స్టార్ట్ చేశామనుకోండి, అన్నీ రివర్సల్ అవుతూ ఉంటది. ఇంకా విరక్తొచ్చేసి ఇదింతే, అదంతే అని ఇంకప్పుడు లోపల మన దాక్కున్న అన్ని కోపాలు, భావోద్వేగాలు ఇయన్నీ బయటకొస్తాయని చెప్తున్నారనమాట. ఒకవేళ ఎదుటి మనిషి వాళ్ళు చేసినా అయన్నీ ఆ తప్పులన్నీ క్షమించండి, హ్యాపీగా ఉండండి అని కూడా చెప్తున్నాడు. అవునండి. మనము ఒక్కొక్కసారి మనము మన లోపల కొంచెం ఏదో కోపము, మన మనసు బాలేనప్పుడు పని చేస్తుంటే అది చిందరవందర అవ్వడము, ఏదో కింద కింద పోవడము, మళ్ళా డబుల్ డబుల్ పని అవ్వడం అయితే చూస్తున్నాయి. అవుతుంటది గదండీ మనం ఆ! గమనిస్తుంటే. ప్రేమించాలని ప్రతిదానికి ప్రేమించి ఇప్పుడు అంట్లున్నాయనుకోండి. అయ్యో! అంట్లున్నాయి, అంట్లున్నాయి అని అనుకున్నామనుకోండి. ఇంకొకళ్ళు వచ్చి చేస్తారా? లేదు కదా మనింట్లో. చెప్తున్నా. మనమే అవును. చేసుకోవాలి కాబట్టి దాన్ని చూడు దేవుడు నాకు ఇవ్వటం వల్ల నేను వండుకొని తినగలిగాను. తినడం వల్ల నీళ్లు ఇయన్నీ ఉండడం వల్ల కడుక్కోగలిగాను. ఇట్లా అన్నిటికి కృతజ్ఞ భావంతో థాంక్ యూ అని చెప్పుకుంటూ అన్నిటికి కృతజ్ఞ భావంతో మంచి భావనతో ఉండి చేశామనుకోండి. అది అరగంట పట్టే పని కూడా 10 నిమిషాల్లో అయిపోతది. ఇంకా ఇంకేమున్నది అని మనకి టైం గూడా కనిపిస్తది. అదే మనం విసుగుతో ఇంట్రెస్ట్ లేకుండా ఇదుంది, అదుంది, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇవాళ చేస్తానా లేదా అని కోపాలు పిల్లల మీద వాళ్ళ మీద ఈ పనోళ్ళ మీద పనులు చేసేవాళ్ళు గూడా సరే, ఎవరైనా సరే మంచి భావనతో ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు. మనం పొద్దున శారదామాత దాంట్లో గూడా చూసాం కదండీ! మీరు వచ్చారా? జనాభా గారు నేను చూడలేదు. దాంట్లో కూడా అమ్మ హ్మ్. ఎనకబడి నడుస్తూ ఉంటది. శారదామాత అమ్మ ఎనకబడి నడుస్తూ ఉంటే వీళ్ళు ముందు వెళ్ళండిలే నా కోసం ఎందుకనంటే దొంగలు, బందోస్తులు ఆళ్ళు చూసి అనగానే నాన్న, అమ్మ అనే భావనతో ఆమె ఉంటే ఎంత దొంగలైనా సరే ఈ భావనతో ఆమెని కాపాడి నైటంతా అయ్యో! తెల్లారి ఇది తినలేదు, అది తీసుకురా, అది తీసుకురా అని తీసుకొచ్చి వండి కావాల్సిన దగ్గర వదిలిపెట్టడం ఇయన్నీ చేస్తారనమాట. అంటే వాళ్ళ భావన కూడా అమ్మ చేంజ్ చేయగలిగింది. ఓహ్! శారదామాత. అట్లానే నేను మనం కూడా పొద్దునండి. పొద్దున శారదామాత బుక్ ఉంటది కదా! తీసుకుంటే ఇప్పుడే వచ్చినాము. అవునా? సరే అండి. అది. ఇది కూడా అవును. వచ్చింది సేము. ఒకదానికి ఒక బుక్‌కి ఒక్కొక్క అది కొంచెం ఎక్కడో చోట కలుస్తూనే ఉంటదండి. బట్ అది మన చేంజ్ చేసుకొని మనం ఎట్లా ఉంటున్నాము, ఎంత దానికి అంగీకరిస్తున్నాము, ఎంత మార్పు తెచ్చుకుంటున్నాము, ఇయి ఇంపార్టెంట్. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏదైనా సరే పని సాఫీగా వెళ్తదని చెప్తున్నాడు ఆథర్. నా హృదయము స్పందిస్తోంది. ఈరోజు సంపూర్ణంగా జీవిస్తూ, రేపటి రోజున ఆనందంగా ఆహ్వానిస్తాను. ప్రతి అనుభవం వలన మంచి జరుగుతుంది. కాలం కదులుతుంది. నేను మారుతున్నాను. మార్పుని ఆనందంగా స్వీకరిస్తాను. ఈ క్షణాన్ని పరిపూర్ణంగా స్వీకరిస్తాను. నేను ప్రేమను స్వీకరిస్తాను. ప్రేమ లేని విషయాలేమైనా ఉన్నా వాటిని పట్టించుకోను. నాలోని ప్రేమపూర్వక ఆలోచనలన్నీ నా రోగ రోగనిరోధక శక్తిని పెంచుతున్నాయి. నా భావాలను నేను నిర్మోహమాటంగా, ఆనందంగా చెప్పగలుగుతున్నాను. సత్యాన్ననుసరించి ప్రయాణం చేస్తున్నాను. జీవితం అంటేనే మార్పు. నేను జీవితంలో జరిగే మార్పును, కొత్తదనాన్ని స్వీకరిస్తాను. జీవన గమనంలో నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఏ పని చేయాలో అదే చేస్తున్నాను. ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తున్నాను. శరీర భాగాలన్నీ దైవత్వంలో దైవత్వంతో నాకు సహకరిస్తున్నాయి. ఏ శరీర భాగము ఎక్కువ కాదు, తక్కువ కాదు. దైవం ఇచ్చిన దాన్ని ఆనందంగా స్వీకరిస్తాను. జీవితము మధురమైనది. ఎన్నో రకాలుగా నాకు సహాయం చేస్తుంది. జీవితంలో నాకు కావలసినది నేను అడగగలను. అన్ని విధాలా నాకు సహాయము అందుతుంది. జీవితము నా నుంచే ఉన్నది. అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమమైనది. ఈ జీవితాన్ని సంపూర్ణంగా జీవించి దేవుడినవుతాను. దైవత్వంతో ఏకమవుతాను. యాహ్! ఇదండి. ఉదయం నాకన్నీ నేను అనుకున్న ప్రకారం మంచిగా నాకు స్పందిస్తుంది. మంచిగా ఏది ఎ ఎ ఇవాళ ఏమి ఆనందంగా ఉన్నానంటే, ఇంకా రేపు కూడా ఆనందంగా ఉంటాననే భావనతోనే ముందుకెళ్ళిపోతున్నాను.
ఈ ఇట్లా అనుభవించటం వల్ల నాకు కాలమే తెలియట్లేదు. ముందు ముందుకు వెళ్తుంది. అట్లా చేంజ్ వస్తుంది. నాలో చేంజ్ వస్తుంది. ఈ యాక్సెప్టెన్స్‌ని కానీ, ఈ ఆనందాన్ని అన్నీ నేను స్వీకరిస్తున్నాను. ఈ ఈ క్షణం ఏమి చేసినా నాకంతా మంచే జరుగుతున్నది. నాకు ఇష్టం లేని కానీ, ఏమన్నా ప్రేమ లేని పనులు చేసినా గానీ వాటి గురించి పట్టించుకోను. ఇలా అఫర్మేషన్స్ లాగా అన్నీ ఇచ్చుకొని మనం చేంజ్ వస్తే అప్పుడు ఆరోగ్యం బావుంటది. దాన్ని బట్టి ఆరోగ్యం బావుందంటే ఆలోచనలు బావుంటది. మనం ఎప్పుడో జరిగినయి గుర్తుపెట్టుకొని, ఆలోచించి చేయటం వల్ల అనారోగ్యం వస్తది. అప్పుడు ఈ అన్ని భాగాలు నాకు మంచిగా చేంజ్ వచ్చినియి. కొత్తదనాన్ని కూడా నేను ఆనందిస్తున్నాను. ఏమన్నా ఎక్కడన్నా పార్ట్‌లో చేంజ్ వచ్చిందనుకోండి. ఓకే. దీన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ ఇదంతా ఏ పని ఎప్పుడు చెయ్యాలి? తర్వాత ఆ పనినే నేను టయానికి చేస్తున్నాను. ఇయన్నీ నాకు శరీర భాగాలు నాకు సహకరిస్తున్నాయి. అన్ని విధాలుగా ఇస్తున్నాయి. ఈ ఈ చెయ్యి ఎక్కువకి ఇచ్చి కాళ్ళు తక్కువగా చూడట్లేదు. అన్నీ సరిసమానమే. ఇయన్నీ దేవుడు నాకిచ్చినవి. ఆనందంగా నేను స్వీకరిస్తున్నాను. ఇవన్నీ నాకు ఏది కావాలంటే అది అన్ని పార్ట్‌లను ఉపయోగించుకొని సహాయంగా చేస్తున్నాను. ఏ పని కావాలంటే ఆ పని ముందుకు వెళ్ళగలను నా జీవితంలో. అని అనుకోని అన్నీ చేయటం వల్ల ఈ అన్ని జీవితాల్లో మానవ జన్మ చాలా మంచిది. అందుకనే నేను దేవుడి దగ్గరికి ఈ ఎంత మనం మంచిగా అనుకోండి దేవునిలో పరమపదం పొందుతాము. మనము ఆహ్, మా సగం మంచి చేసామనుకోండి మళ్ళా ఇంతవరకే లైఫ్ ఎండ్ అయిపోయి మళ్ళా వచ్చే జన్మలో అక్కడి నుంచి వస్తదనమాట. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మంచిగా అన్నీ చేశామనుకోండి. మా మంచి అంటే అన్నీ చేసాం. ఎక్కడో ఒక చోట కొంచెం అలా ఉందనుకోండి. మళ్ళా జన్మ తీసుకొని మనం ఉన్నోళ్ళ ఇంట్లో అందుకనే ఎగ్జాంపుల్ కొంతమందేమో ఉన్నోళ్ళ ఇళ్ళల్లో పుడతారు. కోట్ల కోట్ల ఆస్తి అట్లా ఉంటది. కొంతమందేమో లేనోళ్ళ ఇళ్ళల్లో పుడతారు. ఇయన్నీ ఏంటి? ఇయన్నీ భగవంతుడు సృష్టించినయి ఆయన చేయటం వల్లనే మనం వస్తున్నాం. అంటే ఈ జన్మలో ఇంతవరకే ఎండ్ అయినియి. అంతవరకు ఇప్పుడు 30% మంచిగా చేసి మనం ఏమన్నా బాడీ వెకేట్ చేశామనుకోండి. నెక్స్ట్ జన్మలో నుంచి ఆ 31% ఎక్కడైతే ఆపామో అది కంటిన్యూషన్‌గా వస్తామన్నమాట. అదే మనము ఆహ్, సుశీల దే గారు, చెప్పండి. ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నా అండి. ఈవెన్ శరీర భాగాలే కాదండి, మన ఇంట్లో ఉన్న చెట్లను కూడా అన్ని చెట్లని ఇక్కడ చూడాలంట. ఒక ఫ్రెండ్ కి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, నాకు ఎందుకో మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. ఆమె తులసి చెప్పండి. చెట్టు బాగా పవిత్రం అంటారు కదండి, ఆమె బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి రోజు నీళ్లు పోసి మిగతా చెట్లని ఎప్పుడన్నా నీళ్లు పోసి ఎప్పుడన్నా ఇంపార్టెంట్ చూసేదంట, వాటిని రోజు చూసేది కాదంట వాటిని. అయితే ఒకసారి తులసి చెట్టు ఎండిపోతుందంట. అయితే ఆమె మెడిటేషన్ లో కూర్చొని ఎందుకు ఈ చెట్టు ఎండిపోతుంది అంటే, తులసి చెట్టు ఆమె మెడిటేషన్ లో ఆమెతో మాట్లాడిందంట. నేను ఒక్కదాన్నే కాదు ఇంపార్టెంట్, అన్ని చెట్లని నువ్వు సమానంగా చూడగలిగే జ్ఞానాన్ని పెంచుకోవాలి, అప్పుడే నేను కూడా పెరుగుతాను అని చెప్పిందంట తులసి చెట్టు ఆమెతోటి మెడిటేషన్ లో. అవునవును. ఓహ్! తెలుస్తదండి. ఇది ఒక్కొక్కసారి ఆ ఆహ్, వస్తువులను కూడా ప్రతి జీవి ఈ అంతా భగవంతుడు సృష్టించిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి నీరు రావాలి అనంటే భూమిలో అది ఆయన సృష్టించిందే మనం వాడుకుంటున్నాం కానీ, మన సొంతంగా ఎందుకు పగలుంటుంది. సగం టైం అయినాక రాత్రి అయిపోతుంది కదా! అవును. ఒక రోజులో పగలుంటుంది, ఆ, రాత్రి ఈ ఉంటుంది. అఫర్మేషన్స్ అండి నైట్ పడుకునే ముందు రాసుకుంటే చాలా హెల్ప్ అవుతది. నేను ఈ మధ్య ఒకటి రాసుకుంటున్నాను. నేను మిరాకిల్స్ కి వెల్కమ్ చేస్తున్నాను నా లైఫ్ లో, మిరాకిల్స్ కి అనుకుంటే నేను ఈ మధ్య 2 మిరాకిల్స్ చూసానండి. ఆ, అంటే రాసుకుంటున్నాను నైట్ పడుకునే ముందు. ఏమని రా ఎవరైనా ఏదైనా మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లాంటి అఫర్మేషన్స్ మనం మన కళ్ళల్లో మనం చూసుకుంటా, మన గుండె మీద చేయబెట్టుకుంటా, నువ్వు క్షేమంగా ఉన్నావు, నేను నిన్ను, అంటే మన ఇన్నర్ చైల్డ్ అన్నమాట, లోపల ఇన్నర్ చైల్డ్ ఉంటుంది కదా, ఆ ఇన్నర్ చైల్డ్ కి చెప్పుకోవాలి నువ్వు భద్రంగా ఉన్నావు, నువ్వు క్షేమంగా ఉన్నావు, నేను నిన్ను భద్రంగా చూసుకుంటాను అనేసి మనం దానికి మనకి చెప్పాలన్నమాట లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ కి. అది చేసినప్పుడు కూడా లోపల ఉన్న టెన్షన్ అది తగ్గిపోతుంది. అవును. ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు లేకపోతే ఏదైనా జరిగినప్పుడు ఇట్స్ ఓకే, ఇది కూడా పోతుంది, అన్ని పోతాయి, అట్లా మనకు మనం ఒక ఫ్రెండ్ కి ఎట్లా చెప్తామో అట్లా చెప్పుకోవాలి. మన గుండెల మీద చేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని అద్దంలో చూసుకోవాలి. మన కళ్ళలోకి వెళ్ళి చూసుకుంటా మన గుడ్డల మీద చేయబెట్టుకొని చెప్పుకోవాలి. ఇది ఎర్లీ మార్నింగ్ ఏమి జరగకపోయినా కానీ ఎర్లీ మార్నింగ్ కొన్ని ఏదైనా మంచి చెప్పుకుంటే ఆ రోజులో ఏదైనా జరిగితే ఫేస్ చేయగల శక్తి వస్తుంది మనకి.
అది నేను చేస్తున్నాను 4 డేస్ నుంచి. దీప్తి గారని నేను అమ్మాయి ఇద్దరం చేస్తున్నాం అనమాట. చాలా ఆ, తేడా ఉంది చేస్తుంటే. రాత్రిపూట రాసుకోవడము, పొద్దున్న చేయడం అఫర్మేషన్స్. అదొకటి మని డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనము పొద్దున్నుంచి జరిగినవి కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి కదా. అది కూడా ఒక డైరీలో రాసేసి మనం పెట్టుకుంటే ఓకే, ఏది మార్పు చెందాలి అనే దాన్ని పదే పదే అది అద్దం ముందు అనుకున్నా కూడా జరుగుతుంది. మరి చేంజ్ వస్తుంది, యాక్సెప్టెన్స్ వస్తుంది, చేంజ్ వస్తుంది మనకి. తనకి కరెక్ట్ అండి. డ్రైవింగ్ ఈ బుక్ లో ఇప్పుడు మీరు చదివినవి చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం రాసేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది మనకి. హ్మ్. అది చేంజ్ వస్తది. మనకి అంత హెల్త్ ఏముంది, ఈ హెల్త్ ఎందుకు బాగుండట్లేదు అని అంటే మనం చేసిన కర్మను బట్టే మనకొస్తది. మనం మంచిగా ఉండి, మంచిగా చూసుకొని దేవుడిని చేరుకుంటే చాలు. ఈ సేవ నాకిచ్చాడు భగవంతుడు. అది భగవంతుడి కొరకు నేను చేస్తున్నాను. ఈ జన్మలో మనకు హస్బెండ్ కావచ్చు. వచ్చే జన్మలో ఇంకొకళ్ళవుతారు. మనకు తెలీదు కదా! ఓకే. తనకు చేయాల్సిన పనులు తనకి, పిల్లలకి చేయాల్సిన పిల్లలు ఇట్లా ఎగ్జాంపుల్. అట్లానే మగవాళ్ళు కూడా ఎందుకు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి. ఇలా భగవంతుడి కొరకు అనే భావనతో చేసేది ఉంటే మనం పరంపరం చెందటానికి, మోక్షంకి మంచిగా మార్గం ఉంటది అని కూడా అంటారండి. అప్పుడు మనం ఏది ఎవరు ఏం చేసినా కానీ యాక్సెప్టెన్స్ ఇయన్నీ చేస్తాం కాబట్టి ఇట్స్ ఓకే. అది మన మంచికే జరిగిందని అనుకోని ముందుకెళ్తూ ఉన్నాం అనుకోండి. లేదంటే అదే పట్టుకొని ఇది చేస్తున్నావంటే నువ్వెక్కడికో డ్రాగ్ అవుతున్నావు. అప్పుడు ఆరోగ్యం కూడా పాడైపోతదని కూడా చెప్తున్నది ఇక్కడ. అది మనం హ్యాపీగా మనం ప్రేమపూర్వకంగా మన ఆలోచనలన్నీ తీసేస్తే అప్పుడు హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటాము. ఎనర్జిటిక్‌గా గూడా ఉంటాము. శక్తి అంతా బావుంటదని కూడా చెప్తున్నాడండి. ఎప్పుడు సత్యాన్ని మాట్లాడుకుంటూ ముందుకెళ్తూ నీకు తెలిసింది నాలో చేంజొచ్చింది అని అనుకోని, ఈ మార్పుని అంగీకరిస్తూ ముందుకెళ్తూ ఉన్నామనుకోండి, ఇంకా మనకసలు ఏ ప్రాబ్లము, ఏ ఇబ్బంది ఉండదు. ఏ పని చేయాలన్నా మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోతాము. అప్పుడు ఈ శరీర భాగాలు ఇయన్నీ మనకి ఆహ్, అందుబాటులో ఉండి అన్నీ ఉపయోగించటానికి అవి కూడా టయానికి మనకేమన్నా ఒకవేళ మనం ఇది చేయకపోయినా గానీ అవి టయానికొచ్చి మనకొస్తది. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ కాదనే భావనతో కూడా చెప్తున్నారనమాట. అలాగే మనం అవన్నీ మనం సంపూర్ణంగా జీవిస్తే దేవుడినవుతాను. దైవత్వంతో ఏకమవుతానని గూడా అవుతామని కూడా అంటు చెప్తున్నారు. అంతే అదే అండి మోక్ష మార్గం అని అన్నా కదా! పరంపదం చెందుతాము అంటాం. అంటే ఇంకొక లైఫ్ ఉండదనమాట. అందుకని ఇందాక ఎగ్జాంపుల్ అదే చెప్తుంటే మధ్యలో మనీ మాట్లాడింది కదా! ఇట్స్ ఓకే. అదేంటి అంటే తను మనం ఈ జన్మలో మంచి చేశామనుకోండి, ఇంక దేవుడిలో ఐక్యం అయిపోతాం. అదే మనము సగం మంచి, సగం చెడు చేశామనుకోండి, మనం ఎంతవరకు మంచి చేశామో ఆ కంటిన్యూషన్ ఇంకొక నెక్స్ట్ లైఫ్‌లో వస్తది. అది. అంతే అండి సింపుల్. అదే చెప్దాం అనుకుంటున్నా. చెప్తున్నారు గదా! ఓహ్! ఓకే. ఓకే. అద్దంలో చూస్తూ ఉంటుంది కదండీ! ఆ! ఏమన్నా పైకొచ్చిందా పేజీ? లేదండి. కరెక్టే. కరెక్టేనా? ఓకే. ఓకే. మనం జీవించి దేవుళ్ళమవుతాను, దైవత్వంతో ఏకమవుతాను అది వరకు గదండీ! అంతేనా? ఓకే. ఇంతమంది ఓకే. అద్దంలో అంతర్ముఖులమవుతూ ఇలాంటి భావనలను పదే పదే చెప్పుకోవడం వలన మనస్సు శుద్ధి అవుతుంది. ఆరోగ్యము, ప్రశాంతత చేకూరి హాయిగా, ఆనందంగా జీవించగలుగుతారు. ఇంకేం కావాలి మనకి? మంచి ఆరోగ్యం కావాలి అని అంటే, మనలో మార్పు తెచ్చుకొని, ఈ అద్దం ముందు అనుకోని, మంచి మంచి పాజిటివ్ అఫర్మేషన్స్ లేదా ఇట్లా పొద్దున్నుంచి జరిగినది మంచి ఉంటది, చెడు ఉంటది. డైరీ రాసుకొని అది ఏది మనం ఆచరణలో పెట్టాలి. ఈ ఆచరణలో పెట్టి ఇవన్నీ చేంజ్ చేసుకోవడం వలన మన మనసులో లోపలున్నయి కూడా శుద్ధవుతది. అప్పుడు మనం ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటే ఆరోగ్యం బావుంటదని గూడా చెప్తున్నాడు. మంత్రాలకు చింతకాయలు రాలవేమో గాని చింతలు పోతాయి. పోతాయా? అంతే కదండీ! మనకి సామెత ఎక్కడో పాతకాలంలో చాలా మంది వాడతారు ఇది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటారు చూడండి. ఆ! అదే రాలవేమో కానీ చింతలు పోతాయా అంటే ఓకే.
అంటే మనం మంత్రం ఏదో రకంగా చేసుకుంటుంటే ఆ చింత అనేది పోయి కొంచెం మనసు శుభ్రపడుతుంది కదండి కొంచెం. మారుతుంది కదండి. ఇప్పుడు మనం మనసులో లేకపోతే ఇప్పుడు మనం డైవర్ట్ అవుతాం కదండి. లేకపోతే ఇంకా అదే పని మీద ఉంటుంది. అదే ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించడం వల్ల ఆరోగ్యం పోతుంది. అందుకనే మనము ధ్యానము, జపము ఈ 8 గంటలు కొంచెం కుటుంబ ధర్మానికి 8 గంటలు మనకు ఆధ్యాత్మిక 8 గంటలు ఇది ఈ సజ్జన సాంగత్యం ఇట్లా మాట్లాడుకోవటం వలన మనకి ఏమన్నా ఒంట్లో బాగాలేకపోయినా కానీ దాని గురించి ఆలోచించాం. అదే ఖాళీగా కూర్చున్నాం అనుకోండి ఏం చేయకుండా అదే ఆలోచిస్తూ ఉంటాం. పదే పదే గుర్తుకొస్తూ ఉంటది. ఆలోచన వల్ల మనం ఏంటి ఆరోగ్యం పాడైపోతదని చెప్తున్నాడు. పూర్వం రోజుల్లో గురువులు, పెద్దలు మనలో మంచి భావాలు పెంపొందించుకోవడానికే మంత్రోచ్చారణ అవసరమని చెప్పి ఉంటారని నా ఉద్దేశము. ఆ రోజుల్లో వాడుక భాష సంస్కృతము కాబట్టి మంచి భావనలు కలిగించే విషయాలన్నిటినీ శ్లోకాలు, మంత్రాలు, పద్యాల రూపంలో సంస్కృత భాషలో రూపొందించి వాటి అర్థాలను విశదీకరించి మనతో వల్లెవేయించేవారు. ఈ రోజుల్లో ఈ మంత్రాలను కేవలం వల్లెవేస్తున్నామే కానీ వాటి అంతరార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాము. వాటి అసలైన అర్థాలను వివరించి నిజమైన తత్వబోధన చేసే గురువులే ఇప్పుడు కరువయ్యారు. అందువల్ల మంత్రాలు, శ్లోకాల అంతరార్థాలు మరుగున పడిపోయాయి. యాహ్! అదే పాతకాలంలో ఏంటి అంటే, మన పెద్దలు గాని, గురువులు, టీచర్స్ కానీ, పల్లెటూరులో ఉన్నప్పుడు ఎళ్ళినప్పుడు మంచి భావాలతో ఇట్లా ఉండండి, పెద్దల్ని ఎట్లా గౌరవించాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏమన్నా తెలియకపోతే ఇలా ఆరోగ్యం బాలేదన్నా, ఇలా దేవుడిని పూజిస్తే నేను భయం ఉన్నా హనుమంతుడిని ఆహ్, తలుచుకోండి అని అంటారు. అలాంటియన్నీ ఇలాంటివి ఇదే ఉద్దేశమేమో అని ఆథర్ చెప్తున్నాడు. అలాంటి రోజుల్లో మనకి ఇంక ఇలాంటి భాషలు ఇలాంటియేం లేదు గాబట్టి, ఇలాంటి విషయాలన్నీ రూపాన ఏంటి శ్లోకాలు చదవండి, లేతే ఇన్ని సార్లు పారాయణం చేయండి, ఇన్ని సార్లు మంత్రాలు లేదా పద్య రూపంలో, నాటక రూపంలో చెప్పటము ఇలాంటియన్నీ ఉంటాయి కదండీ! అప్పుడు వాళ్ళు ఆ నాటక రూపంలో గూడా ఒక్కొక్క దాన్ని విభజించి దాని అర్థము ఎట్లా ఉండాలి, ఆ పండగలప్పుడు గూడా విశేషత ఇప్పుడు కొంతమంది పండగలొస్తున్నాయని అన్నా కానీ ఆహ్, కొంతమందికి తెలుసు. ఎందుకు ఆ పండగ చేస్తున్నామా? ఏంటి దాని విశేషత? ఎలా చేయాలి? ఏం చేయాలి? ఏం ఆచరించాలి? ఎట్లా ఉండాలి? ఆ కాసేపన్నా దేవుడితో ఐక్యమై ఉండాలి అనేది కూడా కొంతమందికి తెలీదండి. ఇక్కడే కాదు ఇండియాలో కూడా ఇప్పుడు అట్లా అయిపోయింది చూడటానికి. అలాంటివి కాకుండా మంచిగా మనం చెప్పేవాళ్ళు కూడా లేరు మనకి. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కదండీ! మంచి గాని, చెడు గాని ఎవ్వరు పెద్దోళ్ళ దగ్గర ఎవ్వరు ఉండట్లేదు ఎక్కువ. అలా వల్ల కూడా ఇలా శ్లోకాలు చెప్పేవాళ్ళు ఉన్నా కానీ కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు స్పిరిచువాలిటీ కాస్త పెరుగుతుంది. అవన్నీ భావాలు తెలుసుకోవడము, దాని గురించి భగవద్గీత గాని, భాగవతం, మహాభారతం ఈ యొక్క పవిత్ర గ్రంథాలే కాదు, ఈ ధ్యానాలు, ఆ ధ్యానంలో కూడా ఈ సజ్జన సాంగత్యాలు, బుక్ రీడింగ్స్ ఇయన్నీ కొంచెం కొంచెం వస్తున్నాయి బాగా. ఆహ్, ఈ మధ్య అంటే ఆథర్ రాసినప్పటికి నాకర్థమైందంట. ఆథర్ రాసినప్పటికి ఇయన్నీ కిందకెళ్ళిపోయినియి. చెప్పేవాళ్ళు ఎవరు లేక అని చెప్పి ఆయన భావనతో చెప్తున్నారనమాట ఆథర్ ఇక్కడ. మంత్రాలలో, శ్లోకాలలో ముఖ్యమైన ఆరింటిని ఉచ్చరించడంలోని ఆంతర్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాయత్రి మంత్రము ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, తత్సవితుర్వరేణ్యం. ఓం ఓం శాం భూర్భువస్వాహ. స్వస్తి. ఓం తత్సవితుర్వరేణ్యం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం త్రయంబకం యజామహే, మృత్యుంజయ మంత్రం. ఓం అసతోమా సద్గమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు. ఓం భూమి మంగళం ఉదక మంగళం అగ్ని మంగళం. ఈ ఈ 6 మంత్రాలను, ఈ శ్లోకాల గురించి వివరించి చెప్దాము, తెలుసుకుందాము వాటి యొక్క మీనింగ్స్ అని చెప్తున్నారు ఆథరు. గాయత్రి మంత్రము 1వది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రం అర్థము ఇక్కడ చెప్తున్నారేమో చూద్దాం. హ్మ్. మానసిక
స్థితులు 4. అవి జాగృతి, స్వప్న, సుషుప్తి మరియు తుర్య స్థితులు. జాగృతి ఈజ్ ఈక్వల్ టు భూ, స్వప్న ఈజ్ ఈక్వల్ భువ, సుషుప్తి సుమ. ఈ 3 మానసిక స్థితుల్లోనూ నా నా జాగరూకతను, చైతన్యాన్ని తీసుకొచ్చి ఆ స్థితులను కూడా 4వ మానసిక స్థితి అయిన తురియకు, జ్ఞానోదయ స్థితికి తీసుకురావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ తురియ స్థితే అనుస్వర స్థితి. ఓంకారంలోని ఆ, ఓ, మా. నా బుద్ధిని, వివేకాన్ని తేజోవంతం చేయి. విశ్వ చైతన్య శక్తిని నాలో నింపు అని ప్రార్థించడమే గాయత్రి మంత్రం యొక్క అంతరార్థము. అండి ఈ గాయత్రి మంత్రం యొక్క మీనింగ్ విభజించి చెప్తున్నారనమాట ఇక్కడ. అదేంటంటే మన మానసిక స్థితులు 4 ఉంటాయంట. ఒకటి జాగృతి, స్వప్న, సుప్తి, తురియ అని. ఈ స్థితుల్లో ఒక్కొక్క జాగృతి అంటే ఏంటి? భూ అని భూమి, స్వప్న అంటే భువః, ఆ సుషుప్తి అంటే సువహ. ఈ 3 మానవ స్థితుల్లోనే మనం ఐక్యమై చైతన్యాన్ని కలుసుకొని ఉన్న స్థితులు. ఈ 4వ స్థితి మానసిక స్థితి. ఈ అంటే నాలెడ్జ్, జ్ఞానోదయ స్థితికి రావాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. నాలెడ్జ్ ఈ మూడిటి నుంచి 4వ స్థితికి నాలెడ్జ్ లోకి రావాలి అని మేము గాయత్రి మాతని ప్రార్థిస్తున్నాము అని కూడా చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఈ ఓంకారంలో ఉచ్చరించటం వల్ల మనలో ఉన్న బుద్ధి, వివేకము ఇవన్నీ తేజవంతం చేసి మంచి మనస్సు, మంచిగా ప్రార్థించడమే ఈ గాయత్రి మంత్రం యొక్క అంతరార్థం అని కూడా చెప్తున్నారు. మనం చదువుతాం కానివ్వండి, దాని గురించి మీనింగ్స్ నిజంగా నాకు కూడా తెలీదు. గాయత్రి మంత్రం చదువుతాము. ఆహ్, ఎంత మీనింగ్ ఉన్నది అని నేను కూడా ఇప్పుడు ఈ బుక్‌లో తెలుసుకుంటున్నాను. అంటే ఓంకారం ఏ దేవుడినైనా సరే ఓం అనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారంతో పూజిస్తాము. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటాం. ఓం నమో సూర్య భగవాన అని అంటాం. ఇట్లా అందరిని అంటాం. ఓంతోనే ఉచ్చరిస్తాం కానీ, ఆ మీనింగ్ ఎందుకు ఉచ్చరిస్తున్నాం? ఆ మీనింగ్ యొక్క ఇంపార్టెన్స్, శ్లోకం యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటి అనేది తెలీదు. ఆ, రెండో రెండో శ్లోకము. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం సర్వే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దు- మా మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఈ తాత్పర్యం. దాని శ్లోకాలన్నీ అర్థం సత్యసాయి బాబా బుక్‌లో చదువుతున్నామండి. ఓకే. శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, లోకంలోని అంద అందరూ ఆరోగ్యవంతంగా ఉందురుగాక, అందరూ శాంతితో, పూర్ణత్వంతో, ఆనందంతో, మంగళకరంగా ఉందురుగాక, ఎవరికీ దుఃఖాలు లేకుండా, ఏ భయాలు లేకుండా, ఎప్పటికీ సంపూర్ణత్వంతో, స్వచ్ఛతతో, భద్రంగా, సుఖశాంతులతో జీవనం గడుపుదురుగాక అనే భావనలో హృదయపూర్వకంగా లోక కళ్యాణం కోసం ప్రార్థన చేయాలి. నేను ఇట్లా అనుకుంటాను కానియండి, ఈ శ్లోకం ఇప్పుడు సత్యసాయి బాబా భజనలోకి జాయిన్ అయినాక చదువుతున్నాము. నేనైతే విడిగా ఏ దండం పెట్టుకున్నా, ఏ పూజ చేసుకున్నా జస్ట్ ఇట్లా అందరూ బాగుండాలి. కనీసం ఉండడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, వరదలు, తుఫాన్లు ఎక్కువ తక్కువ కాకుండా అవసరాంత ఇది ఉండాలని అనుకుంటాను. కానీ ఇక్కడ ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఈ శ్లోకం యొక్క ఇంపార్టెన్స్. అందరూ మంచిగా ఉండాలి అనే భావనతో శాంతి, హ్యాపీగా, ఆనందంగా ఉండాలి అని ఈ శ్లోకం అనుకుంటామంట. ఎవరికీ ఏ బాధలు, ఇబ్బందులు కలగకుండా, భయాలు కానీ, ఆందోళనలు ఏది లేకుండా చాలా ఫ్రీగా ఉండి, అందరూ భద్రతతో ఉండి, సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్తున్నారు అందరూ. లోక కళ్యాణం అంతా బాగుండాలి అని లోక కళ్యాణం కోసం చేసే ప్రార్థన అన్నమాట ఇది. ఈ అందరు గురువులు ఇది చెప్పిస్తారు కదండి, తర్వాతనో ముందు. అది చదివిస్తారండి. కానీ నేను ఈ శ్లోకం చదవను నిజంగా. నేను ఉత్తగా భావనతో అందరిని అంటాను. అందరూ బాగుండాలి అని అనుకుంటాం కానీ, శ్లోకం ఇది చదవను. నేనిప్పుడు సత్యసాయి బాబా భజన దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఈ శ్లోకం చదువుతున్నామండి అని చెప్తున్నా. ఓకే ఓకే. నేను కూడా మామూలుగా రోజు అనుకుంటాం సర్వే జన సుఖినో భవంతు, అందులో నేను ఉండాలి అని అట్లా.
అదే అదే మృత్యుంజయ అండి మనం అనుకుంటాము. ఒక్కొక్క శ్లోకం ఇప్పుడు మనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటే కృష్ణుడు భావన చేసుకొని మనం కృష్ణుడి కొరకు చేస్తున్నాము ఏ పనులైనా అనుకుంటాము. కానీ దాని మీనింగ్స్ కూడా మనకి తెలియదు కదా ఎందుకు అంటున్నాం అనేది అంటున్నా. మృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షమామృతాత్. త్రయంబకం మూడు లోకాలలో అంటే పైన గాయత్రి మంత్రంతో చెప్పబడిన గాయత్రి మంత్రంలో చెప్పబడిన జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలలోనూ తురియ స్థితిలో ఉన్నట్లుగా జాగరూకతతో చేతనతోనే ఉండి పుష్టిని సంతరించుకొందురుగాక. నేను నేను అన్కాన్షియస్. అన్కాన్షియస్ మృత్యువు ప్రాపంచిక విషయాల నుండి విడివడి జ్ఞానోదయాన్ని మోక్షాన్ని పొందుదునుగాక. ఇది మృత్యుంజయ మహామంత్రం చదువుతాము నేను కూడా. మీనింగ్ ఏంటంటే ఈ మూడు లోకాల్లో ఉన్న పైన గాయత్రి వంద స్థితులు చెప్పారు కదండి. జాగృతి, స్వప్న, సువృత్తి ఈ స్థితుల్లో కాక తుర్య స్థితిలో ఉన్నట్టుగా జాగ్రత్త అంటే మేల్కొన్నట్టుగా ఉండి ఈ ఈ ఈ సృష్టిని సంతరించుకొని కాక చేసే పనులన్నీ నాకు ఆ తెలిసేట్టుగా ఉన్నా కానీ, కానీ అన్‌కాన్షియస్ తెలియకుండా కాకుండా ఈ మృత్యువు నుండి కూడా బయటపడాలి. ఈ నాకు నాలెడ్జి, మోక్షాన్ని నాకు ఇవ్వు అని చెప్పి ప్రార్థిస్తున్నాం అన్నమాట భగవంతుడిని ఈ శ్లోకం. ఇంకెవరైనా యాడ్ చేస్తారా మాస్టర్స్? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అసతోమ సద్గమయ. ఓ భగవంతుడా, నేను అసత్య మార్గంలోకి వెళ్లకుండా సత్య మార్గంలో నడిపించు. ఈ క్షణమే సత్యము, వర్ధమానమే సత్యము. తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి. ఓ భగవంతుడా, మాయ అనే చీకటిని తొలగించి నా హృదయంలో వెలుగును నింపు అని దేవుణ్ణి వేడుకోవాలి. మృత్యోర్మా మృతంగమయ. ఓ దేవుడా, నన్ను అచేతన స్థితి నుంచి చేతన స్థితిలోనికి నడిపించి మృత్యువు నుండి బయటపడేసి నాకు అమృతత్వాన్ని, అమరత్వాన్ని, శాంతిని ప్రసాదించు. ఈ శ్లోకం యొక్క మీనింగ్ విభజించి చెప్తున్నారనమాట. ఒక్కొక్కటి ఆస్వర్గం అంటూ ఓ భగవంతుడా నాకు ఏ మంచి మార్గంలో సత్య మార్గంలో వెళ్ళేట్టు నడిపించి ఈ క్షణం కూడా సత్యంగానే ఉండేట్టు ముందు కూడా ఇంకా ఇదే మార్గంలో మంచి మార్గంలో నడిచేట్టు చూడు అని చెప్తున్నారు. ఈ నా తపస్సు అప్పుడు నా లోపల ఉన్న చీకటిని అంతా తీసేసి మాయ అనే చీకటిని తొలగించి మంచి ఒక దీపం అనేది వెలుగుని వెలిపించు అని దేవుణ్ణి వేడుకోవాలి అని ఈ మీనింగ్ యొక్క ఈ శ్లోకం యొక్క మీనింగ్ అండి. ఇంకొకటి ఏంటంటే ముచ్చోర్ అమృతంగమయ అంటే ఓ దేవుడా నన్ను చేసే అచేతన స్థితి నుంచి చేసే చేతనాత్వరంలోకి నడిపించి మంచి మార్గంలో నడిపించు. అప్పుడు ఈ ముచ్చు అనే భయం కొంతమంది బాడీ వెకేట్ చేసేటప్పుడు కూడా భయపడతారు కదండీ! ఇయన్నీ ఏమీ లేకుండా నాకు ఒక అమరత్వాన్ని, శాంతిని ప్రసాదించు అని చెప్పి అనుకుంటాం. ఈ శ్లోకాన్ని ఒక మీనింగ్. 5వ శ్లోకం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం ప్రణవ సహనావవతు. శరీరము మనస్సులు సంయమనంతో ఉండి ఊర్మిని చేకూర్చుకొనుగాక. ఆ రెండు కలిసి అభివృద్ధి చెందుగాక. శరీరము మనస్సులకు శక్తి చేకూరుగాక. ఇతరులపై ద్వేషభావనను తీసివేయడానికి జ్ఞానోదయమే మన సాధనము. తురియ జ్ఞానోదయ స్థితిలో ప్రకృతి, పురుష, నీవు, నేను, శివుడు, పార్వతి అనే ద్వైతాలేవి ఉండవు. ఈ మీనింగ్ ఏంటి శరీర అంటే చదవండి. ఒక్క నిమిషం చూడండి.
మధ్య సంవయ సంవయనము ఉండేటట్లు శక్తిని, బుద్ధిని సమపాళ్లలో ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ శ్లోక ఎందుకు చదువుతాము అని అంటే శరీరము, మనస్సు అంతా ఒకట్ల భావనలో ఉండి అన్ని కలిసిపోయి మనం ఒక పేరు మంచిగా ముందుకు జరుగుతూ ఉండాలి. ఈ శరీరం, మనసుకి ఒక శక్తిని గూడా ఇవ్వు నాయన భగవంతుడా. ఎవరి మీద ద్వేషాభావాలు ఏది లేకుండా జ్ఞానోదయం వైపు అంటే సబ్జెక్ట్ వైపు, నాలెడ్జ్ వైపు ముందుకెళ్తూ నేను సాగుతూ పోవాలి. ఈ ఈ స్థితిలో ఉన్నప్పుడు ప్రకృతి, పురుషు అందరూ సమానమే. మనం అనుకుంటాం కదండీ! పురుషుడు అనంటే జీవుడు అని అర్థం అన్నమాట. భగవద్గీతలో గూడా వస్తది. జీవుడు అనంటే ఆడ, మగ అనే కాదు. ఇద్దరు ఒకటే. ఎవరైనా ఒకటే అని ఇదనమాట. అందుకని ఇక్కడ అందరూ పురుష, నీవు, నేను, శివుడు, పార్వతి అనే ద్వైత్వాలేవి 2 భావాలేమి లేవు. అందరూ ఒకటే. ఒకే భావనలోనే ఉంటాము అని చెప్తుంది ఇది మీనింగ్. అప్పుడేమవుతది ఇలా ఈ భావన, ఈ ఫీలింగ్‌లో మనం ఉండి ముందుకెళ్తూ ఉండకపోయినా అట్లా ఎళ్తూ ఉంటే రెండిటి మధ్య భేదభావం కానీ ఏమీ ఉండదు. అప్పుడు మనకి కాస్త శక్తిని, స స్పిరిచువాలిటీ నాలెడ్జ్‌ని అన్నీ సమానంగా అలా మన జీవితం ముందుకు సాగుతూ ఉంటదని కూడా చెప్తున్నారు. ఇలాంటియన్నీ ఇస్తే అన్ని జీవితం ముందుకు సాగుతదని కూడా చెప్తున్నారు భావన అది. ఓం భూమిమంగళం, ఓం ఉదకమంగళం, ఓం అగ్నిమంగళం, ఓం వాయుమంగళం, ఓం గగనమంగళం, ఓం సూర్యమంగళం, ఓం చంద్రమంగళం, ఓం జీవమంగళం, ఓం దేహమంగళం, ఓం ఆత్మమంగళం, ఓం మనోమంగళం, ఓం సర్వమంగళం భవతు భవతు భవతు. ఓం సర్వమంగళం భవతు భవతు భవతు. ఓం సర్వమంగళం భవతు భవతు భవతు. ఈ సృష్టిలో భూమి, జల, అగ్ని, వాయు, గగనము, శూన్యము అనబడే పంచభూతాలు వ్యాపించి ఉన్నాయి. అవి భూమి, ఉదక, అగ్ని, వాయు, గగన అనే ఇక్కడ చెప్పండి. ఈ ఐదు తత్వాలు మానవ శరీరంలోనూ ఉన్నాయి. శరీరంలోని ఘన పదార్థాలంతా భూమి తత్వము, శరీరంలో ప్రవహించే రక్తము, ఇతర ద్రవాలు ఉదక తత్వము, శరీరంలోని జఠరాగ్ని ఆహారాన్ని చేసేది అగ్నితత్వము, ప్రాణవాయువు ఇతర వాయువుల వాయుతత్వము, శరీరంలోని ఒక కణానికి మరొక కణానికి మధ్యనున్న ఖాళీ ప్రదేశము గగనతత్వము. బయట సృష్టిలో ఉన్న పంచభూతాలు మానవ శరీరంలోని పంచతత్వాలు మంగళకరంగా ఉండాలని ఇక్కడ కోరుకుంటున్నాము. జీవము, ప్రాణశక్తి, దేహము, మనస్సు, ఆత్మ మంగళకరంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ శ్లోకము ఒక మీనింగ్ ఏంటి అంటే ఈ సృష్టిలో ఉన్నది మనకు తెలుసు కదండి. భూమి, జలము, అగ్ని, వాయు, గగనం ఈ పంచభూతాలు ఎట్లా వ్యాపించి అన్ని పక్కల అన్నీ ఉన్నదో అదే మన ఇవన్నీ ఏమి లేకపోతే ఇంకేమీ పని చేయలేదు కదా భూమి మీద. అట్లానే ఇవన్నీ కూడా మా లోపల శరీరంలో ఉండేట్టు చూడు అని చెప్పి ప్రార్థిస్తున్నాము. ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్కటిగా చెప్తున్నారు. భూమి తత్వం ఈ ఘన పదార్థాలు లిక్విడ్ దానికి ప్రవహించే శరీరంలో రక్తం ప్రవహించే ఈ ద్రవ్యాలకు ఉదక తత్వం ఒక్కొక్క తత్వానికి చేస్తున్నారు. శరీరంలోని జఠ అగ్ని ఆహారాన్ని హరింపజేసేది అగ్నితత్వం. ప్రాణవాయువు ఏమో ఇతర వాయువులను వాయుతత్వం. ఈ ఒక కణానికి మధ్యలో గ్యాప్ ఉన్న ప్రదేశాన్ని గగనతత్వం ఆకాశానికి. ఇయన్నీ ఉన్న పంచభూతాలు బయట ఉన్నా కానీ మానవుల్లో శరీరంలో ఆ తత్వాలతో పోలుస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాం అనమాట. మన లోపల కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి ప్రాణశక్తి గాని, మనసు ఇయన్నీ మంగళంగా ఉంటాయి అని కోరుకుంటున్నాము అని భగవంతుడు మీనింగ్ చెప్తున్నారనమాట. ఆదర్ చెప్తున్నారు మైత్రేయి గారిక్కడ. సర్వమంగళం భవతు భవతు భవతు. అన్ని సక్రమంగా పనిచేసి మంగళకరంగా ఉండాలని కోరుకుంటున్నాను.
అన్ని పాటలు మన మనము లోపల ఉన్న పాటలన్నీ మంచిగా ఉండాలి, అన్ని పని చేయాలి మంచిగానే చెప్తున్నారు. ఇంతవరకు ఆపుకుందామా అండి?